ఇస్లామిక్ రాజ్యమా అనిపిస్తుంది. ఎందుకు అనంటే అధికార కార్యక్రమాల్లో కూడా ముస్లిం ప్రార్థనలు చేయడం, అక్కడ ఇస్లాం ప్రాబల్యం కేరళలో ఏ విధంగా పెరిగిపోతుంది, లవ్ జిహాదులకు సంబంధించి కానీ కేరళ స్టోరీస్ కానీ మనం చూసాం. అసలు ఎందుకు ఇప్పుడు మళ్ళీ ఇది మాట్లాడుకోవాల్సి వచ్చిందంటే కమ్యూనిస్టు పాలిత కేరళలోని అలప్పుజా జిల్లా కాయంకులంలో వివాదం రేగింది. కేంద్ర ప్రభుత్వం నిధులతో ఓ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవం ముస్లిం ప్రార్థనలతో ప్రారంభించారు. హిందువులు దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏదైనా అధికార కార్యక్రమం జరిగితే వందే మాతరంతో ప్రారంభించాలి. ఎందుకంటే ఈ దేశం వందే మాతరం అని ప్రతి పౌరుడు అనుకోగలిగితే ఈ దేశంలో ఎవరైతే చిచ్చు పెట్టాలనుకుంటున్నారో వాళ్ళని తరిమి కొట్టొచ్చు. ప్రపంచ దేశాలు ఈ దేశానికి భయపడేలాగా చేయొచ్చు. వందే మాతరం అనడానికి అభ్యంతరం ఉన్న ఈ దేశంలోని కొంతమందికి అధికార కార్యక్రమంలో ముస్లిం ప్రార్థనలు చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదట. దీని మీద గలమెత్తి హిందువులు అభ్యంతరం చేస్తే తప్ప అది వాళ్ళకి అర్థం కాలేదట. మున్సిపల్ అండ్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ వివాదం రేగింది. ఈ కార్యక్రమంలో రతీబ్ దువా మజ్లిస్ ఇస్లామిక్ ప్రార్థనలు చేశారు. అధికారిక కార్యక్రమంలో ముస్లిం మత ప్రార్థనలను అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వం చేర్చింది. దీంతో బుజ్జగింపు రాజకీయాలను సిపిఎం ప్రోత్సహిస్తోంది.